ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలోనూ పరిస్థితులు ఎలక్షన్స్ అయిన తర్వాత వింత పోగడలకు పోతున్నాయని చెప్పుకోవచ్చు. సో ఒక్కొక్క దాని గురించి మనం మాట్లాడుకుందాం. మొదటిగా అందరిలో ఉన్న డౌట్, జూలై 20, 21 తేదీలలో హైదరాబాద్ వేదికగా కమ్మ సామాజిక సభ మహాసభలు అంటూ జరగబోతున్నాయి. ఆ సభలో ఇటు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారు, అలానే చంద్రబాబు నాయుడు గారు, వెంకయ్య నాయుడు గారు హాజరు కాబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఎలా చూడాలంటారు? ఏముందండి, వర్గం సభ పెట్టుకుంటున్నామని వస్తూ ఉంటారు. అది పెద్ద విషయం కాదు. ఇది అంటే రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుకోలేదనుకుంటాం. మన భ్రమేమో ఇప్పుడు కూడా మాట్లాడుకుంటారని నా అభిప్రాయం. ఇద్దరు గురు శిష్యుల అనుబంధం ఇంకా కొనసాగుతుంది. గురువు అనే పదం అంటే నేను చాలా సీరియస్ అయ్యాను. నేను సహచర్లో ఉన్నా సరే, ఏ సహచర్లో ఎవరైనా సరే వాళ్ళిద్దరికి మంచి సంబంధాలు ఉంటాయి. కానీ రేవంత్ రెడ్డి గారి షూట్ పర్సనాలిటీ, తన కార్యాచరణ మీద దృష్టి పెట్టి స్ట్రైట్గా దానికోసం ఎంత దూరం వెళ్ళగలిగే వ్యక్తిత్వం ఉంది, దమ్ముంది, ధైర్యం ఉన్న వ్యక్తి ఆయనకి. ఓకే, రేవంత్ రెడ్డి గారు ఇస్ ఎంటైర్లీ డిఫరెంట్ పర్సనాలిటీ. మీరు ఒక జగన్మోహన్ రెడ్డి గారు, ఒక చంద్రబాబు నాయుడు గారు, ఒక కేసీఆర్ గారు కలిపితే జగన్మోహన్ రెడ్డి గారు అలా ఉంటారు, సారీ రేవంత్ రెడ్డి గారు అలా ఉంటారు. ఓకే, అందువల్ల సరే ఆయన అది పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన పని లేదండి అనుకుంటున్నాను. ముఖ్యంగా రెండు పక్కపక్క రాష్ట్రాలు పరిస్థితులు చూస్తూ ఉన్నాం. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు, మరో పక్క వెంకయ్య నాయుడు గారు కలిసేసరికి ఎప్పుడు కలుస్తారు ఉంటారని అనుమానం అండి. దాంట్లో పెద్ద విషయం కాదు. దాంట్లో బహిరంగ కనపడుతున్నారేమో కానీ వెంకయ్య నాయుడు గారు చాలాసార్లు కలిసారు మనం కూడా. అందుకని ఐ డోంట్ థింక్ ఇట్స్ బిగ్ ఇష్యూ. అంటే ట్రయాంగిల్ స్టోరీలో కూడా వినొచ్చండి. ఇప్పుడు మరికొద్ది రోజుల్లో కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి గారు వదిలేసి బీజేపీలో చేరబోతున్నారంటూ బీఆర్ఎస్ నేతలు ప్రాపగాండా చేస్తున్నాయి. విన్నారా మీరు? సో దాన్ని ఏముంది, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే ఉందని చెప్పి కొంతమంది ఆరోపణలు చేస్తాను. నిజంగా వాస్తవానికి ఆ విధంగానే ప్రచారం అయిందండి. బీజేపీ బీఆర్ఎస్ అని ఒకటే ఉంది ప్రచారం అవటం, కానీ కారణం పార్టీ ఓడిపోవడానికి కారణం బీఆర్ఎస్, బీజేపీ లేవడానికి స్టెబిలైజ్ అవ్వడానికి కారణం. ఇవాళ కేసీఆర్ గారు ఎందుకనో స్థానిక పార్టీలను చంపేయడానికి ఎందుకు నిర్ణయించుకున్నారు, ఇవాళ అదే ఆ నిర్ణయం చంపేసే పరిస్థితికి వచ్చింది. రాజకీయంగా ఓకే, ఎప్పుడైతే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీని ఉంచకుండా మొత్తం ఏదో చేస్తానకుండా సాధ్యం కాదు. కానీ ఒక ప్రాంతీయ పార్టీ ఉంటే ప్రాంతీయ అస్తిత్వంకి లాభం జరుగుతుంది. తెలుగు వాళ్ళ పార్టీ అది. టీఆర్ఎస్ రాదు ఇంకో పార్టీ, ఖచ్చితంగా ఆ పార్టీ ఉండాలని కోరుకుంటున్నాను నేను. తమ అస్తిత్వం కోసం ఎబిల్లి ఢిల్లీ పాఠశాల దగ్గర డైరెక్ట్గా, అంటే మరి ఉత్తర భారతీయ జనతా పార్టీ అంటే అహంకారం, దక్షిణాది వాళ్ళని, ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ నడబడి తెలంగాణ వాళ్ళు ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చేవాళ్ళని అవమానించారు, బూతులు తిట్టారు, గాలిదేరని నీచంగా ఈ దేశ ప్రధానమంత్రి ఉత్తరప్రదేశ్కి వెళ్ళి అక్కడ 23 కోట్ల మందిని తెలంగాణ ప్రజానీకం మీద, దక్షిణాది మీద రెచ్చగొడతాం ఇంత దారుణమైనది ఈ దేశ చరిత్ర ఎక్కడ చూడదు నేను. పైగా అమ్మానకరం ఎప్పుడు అవమానించారండి తెలంగాణ ప్రజలు, తెలుగు ప్రజలు ఎప్పుడు అవమానించారు ఉత్తరప్రదేశ్ ప్రజల్ని. వాళ్ళు వస్తూ ఉంటే ఇక్కడ మీరు హైదరాబాద్ వచ్చినా వాళ్ళ భాషలో వెళ్ళి మాట్లాడతారు. ఆఖరికి విశాఖపట్నంలో వెళ్ళి రాస్తా కిదర్ జాతా హై అని అడిగాడు అనుకోండి, వీళ్ళకి తింది రాపోయినా ఇలా జాతా హై అంటారు. కనీసం వాళ్ళ తెలుగు వాళ్ళు, తెలంగాణ సమాజం, కోస్తా రాయలసీమ సమాజం ఎవరన్నా తెలుగు వాళ్ళు మిగతా గుండెలో పెట్టుకుని రేర్ ఇన్సిడెంట్స్ వదిలేయండి, వాళ్ళ మీద వెళ్ళి రెచ్చగొట్టినాయన మనం ఏం చెప్తామండి. అందుకని ఇక్కడ ఖచ్చితంగా తెలుగు వాళ్ళకి అస్తిత్వం కోసం ప్రాంతీయ పార్టీలు ఉండాల్సిందే, అది నిలబడాల్సిందే. కేసీఆర్ గారు ఆంధ్ర అని చెప్పి అవమానించి మిగతా వాళ్ళని చేస్తానికి బాధగా ఉండొచ్చు, కానీ తెలుగు బిడ్డగా నేను తెలుగు వాళ్ళతో ఉంటానండి. ఢిల్లీ పాదుషాల గులాములు చేసే వాళ్ళకి ఖచ్చితంగా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు అలా ఇప్పుడు చూడండి, ఆయన ఒక షూడ్ లీడర్గా దమ్ముండి పైకి వచ్చిన వ్యక్తి. ఇవాళ మంత్రివర్గ విస్తరణ కోసం చీటింగ్ మాడికి అంశాలు వెళ్ళాల్సిన అవసరం ఉందా? వాళ్ళకు ఉన్న ఎన్ని రాష్ట్రాలు కాంగ్రెస్కి అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అయితే ఇంకా దారుణం. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మాజీ అధ్యక్షురాలు శ్రీమతి షర్మిల గారు, ఆవిడ ఏం చేశారు అక్కడ ఆంధ్రప్రదేశ్లో 173 మంది అభ్యర్థులు అడగని చెప్తారు. ఆవిడ ఎవరికి ఎగనిస్ట్గా చేయాలి, ఎన్డీఏకి ఎగనిస్ట్గా ఫైట్ చేయాలి, చేశారు ఆవిడ. వాళ్ళ అన్నగారికి ఎగనిస్ట్గా తమ అన్నగారి ఆస్తుల గురించి మాట్లాడారు. వాటాల కోసం మేము మాట్లాడుతున్నామని గౌరవనీయురాలు వారు మాట్లాడారు. అన్నగారి ఆస్తుల వాటాల కోసం చాలా ఉన్నాయి, సరే చూసుకోవచ్చు సార్, మనం టాపిక్ అది పక్క వెళ్తాం. కానీ డెఫినెట్గా నేను అనుకుంటా ఉన్నాను తెలంగాణలో గణనీయమైన మార్పులు రారండి. రేవంత్ రెడ్డి గారు వెళ్ళే పరిస్థితి వెళ్ళని ఎవరు రాసివ్వలేరు. కానీ ఆయనకు ఆ అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి ఒక ముఖ్యమైన కారణం ఆయన కూడా. దాన్ని వదిలేసి వెళ్తారని నేను అనుకోనండి. కావాలని పట్టుకిస్తున్నారని అభిప్రాయం ఎట్ ప్రజెంట్.